హలో అండి, మిద్దె తోటలో పల్లె రుచులు ఛానల్కి స్వాగతం. అందరూ బాగున్నారండి? నేను ఈ మధ్యనే వీడియోలు తీయలేకపోతున్నాను కొంచెం పనుల వలన. అయితే మరలా నేను ఇది మొదలుకొని ఇప్పుడు ఒక చిన్న వీడియో తీస్తున్నానండి. శాంపిల్ ఇదివరకు తీసిందే, అయినా కానీ కొత్తగా చాలామంది వస్తున్నారు, మన సబ్స్క్రైబర్లు అయ్యారు. వాళ్ళ కోసం ఒక చిన్న వీడియో తీస్తున్నానండి. అది ఏంటి అనేది మీకు చూపిస్తాను ఈ వీడియోలో. అయితే ఈ పనుల వలన నేను ఒత్తిడి వలన వీడియోలు తీయలేకపోతున్నాను. మరలా ఈసారి ఇది మొదలుకొని మీకు కంటెంట్ ఇక వీడియోలకు పెడతా ఉంటానండి. అయితే ఈ వీడియో పెట్టే ముందు మీకు ఒక చిన్న విన్నపం అండి. మన సిటీలో చాలామంది ఏంటంటే బిజీ అయిపోతారండి. రోజుకి 24 గంటలు అయితే ఇప్పుడు ఈ రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేసేటోళ్ళే అండి. ఉద్యోగాలు చేస్తేనే మన మధ్య తరగతి కుటుంబాలు ముందుకు వెళ్తాయండి. అందువలన ప్రతి ఒక్కరు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారండి. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. 24 గంటల్లో కుటుంబం 24 గంటల్లో 12 గంటలు బయట ప్రపంచంలోనే ఉంటారండి. బయట పొల్యూషన్లోనే ఉంటారు. మనకి చక్కటి వాతావరణం, చక్కటి మన ఆక్సిజన్ కావాలంటే మనం మొక్కలు పెంచాలండి. ప్రతి ఒక్కరు మొక్కలు పెంచాలని నా కోరిక. ప్రతి ఒక్కరు అంటే మీకు ఏంటిలేండి, సొంత ఇల్లు ఉంది, స్థలం ఉంది, మొక్కలు ఎన్నైనా పెంచుకోవచ్చు అనుకుంటారేమో. నేను చాలా వీడియోస్ పెట్టానండి, మీరు చూడవచ్చు. కొత్తగా వచ్చిన వాళ్ళు తెలుస్తుంది, చూడండి. నేను ఆ వీడియోస్ అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు, కిరాయికి రెంట్కి ఉన్నవాళ్ళు కూడా మొక్కలు ఏ విధంగా పెంచాలనేది నేను చాలా వీడియోస్ పెట్టానండి. ఆ వీడియోస్ చూడండి. ప్రతి ఒక్కరు మొక్కలు పెంచి మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నా కోరిక. అయితే ఈరోజు వీడియో ఏంటంటే, ఇది చూసారు, ఇది ఉల్లిపాయ పొట్టండి. ఇది నేను మార్కెట్లో వెళ్ళినప్పుడు వాళ్ళు ఊరికనే మనకి ఇస్తారండి. ఇది ఎక్కువది ఎందుకు తెచ్చుకున్నానంటే, నాకు మొక్కలు ఎక్కువ ఉన్నాయని ఇది తెచ్చుకున్నాను నేను. మీరు మొక్కలు ప్రతిరోజు మనం ఉల్లిపాయ అనేది, కొంతమంది ఉల్లిపాయ అంటారు కొన్ని ఏరియాల్లో, కొన్ని ఏరియాలో ఉల్లిగడ్డ అంటారు. అయితే ఈ ఉల్లిపాయ అనేది మనం ఏం కొనవసరం లేదండి. ఈ పొట్టు అనేది కొనే పని లేదు. రోజు మనం తక్కువ మొక్కలు ఉన్న వాళ్ళు రోజుకి మనకి కనీసం రోజుకు 2 ఉల్లిపాయలైనా మన ఇంట్లోకి వస్తాం. ఆ ఉల్లిపాయ పొట్టుని తీసి ఒక డబ్బాలో పెట్టుకొని ఇలా చూసారా, ఇలా డబ్బాలో పెట్టుకొని ఉంచుకోండి, నిల్వ చేసుకొని వారంకి ఒకసారి మనం ప్రతిరోజు మనం రోజుకో కూరగాయలు వండుకుంటాం. అలాగే మొక్కలకు కూడా మనం రోజుకొకటి వెరైటీ చెప్పిన రోజుకొక బూస్ట్ ఇవ్వాలండి మొక్కలకి. ఇది చాలా ఇదిగోండి చూసారు, ఇది 3 రోజులు అయిందండి నానబెట్టి. చాలా పోషకాలు ఇస్తాయండి దీంట్లో. నా దగ్గర ఎక్కువ మొక్కలు ఉన్నాయని నేను ఈ బకెట్ నిండా నింపుకున్నానండి వాటర్ని. ఇది 3 రోజులు అయింది. ఇది 3 రోజులు అయిందండి ఈ పొట్టుని నానబెట్టి. ఇది చూసారా వాటర్ ఎంత ఎర్రగా వస్తుందో. ఈ ఫర్టిలైజరు మొక్కలకి దీంట్లో కాల్షియం, పొటాషియం ఉంటుందండి. అంతేకాకుండా ఈ ఫర్టిలైజర్ మొక్కలకి చాలా బలమైన బూస్ట్ అండి. ఇది మనం ప్రతిరోజు రోజుకొక ఫెర్టిలైజర్ ఇస్తూ ఉండాలండి. మనం ఇస్తేనే మొక్కలకి అనేది చాలా పోషకమైనవి ఉంటాయండి. అయితే మీరు ఇన్ని తక్కువ మొక్కలు ఉన్నాయి కదా, మనకి ఎందుకు ఎంత అనుకోవద్దు. మనం రోజు కంపల్సరీ ఉల్లిగడ్డ అనేది ప్రతి ఒక్కరింట్లో వాడుతూ ఉంటారు. ఆ పొట్టును పడేయకుండా మీరు ఇట్లా డబ్బాలో నిలవ పెట్టుకొని కొంచెం వాటర్ పోసుకొని ఒక రోజు నానబెట్టుకొని 2 రోజులు నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ మొక్కలకి ఇస్తే చాలా బలమండి. అయితే ఇది మొక్కలకు ఏ విధంగా ఇవ్వాలన్నది మీకు చూపిస్తాను. ఇది మొక్కలకు డైరెక్ట్ మొక్కల్లో పోసుకోవచ్చు, లేదంటే దీన్ని స్ప్రే కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ పొట్టు ఉంటుంది కదండి, ఈ పొట్టుని కొంచెం మొక్కల పక్కనే గుంతలాగా తీసుకొని ఈ పొట్టును కూడా దాంట్లో వేసుకోవచ్చు. 3 విధాలుగా ఇది ఉపయోగపడుతుంది అండి. అంతేకాదండి, దీంట్లో నైట్రోజన్ కూడా ఉంటుంది. అయితే ఇది మీరు ఒకసారి ఇటు చూడండి, ఇలా ఆకులు ఈ కలర్ వచ్చినాయి అంటే నైట్రోజన్ తగ్గినట్టే, నైట్రోజన్ లేనట్టు అనమాట. మనం అందుకని ఇలాంటి ఆకులు కలర్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇటువంటి ఫర్టిలైజర్ ఇస్తే ఈ పసుపు రంగునే ఆకు రాకుండా మనకి ఆకు ఎప్పుడు పచ్చగా ఉంటుందండి, మొక్క హెల్తీగా ఉంటుంది. అందుకని మనం ఎప్పటికప్పుడు ఇది ఇస్తూ ఉండాలి. ఇది ఒకటే కాదండి, మీకు నేను చాలా వీడియోస్ పెట్టాను. రోజుకు ఒక రకమైన ఫర్టిలైజర్ మనం ఇస్తూ ఉండాలండి, అప్పుడు మన మొక్కలు హెల్తీగా ఉంటాయండి. ఇదిగోండి, నేను ఇది 3 రోజులు ముందుగా ఇది నానబెట్టుకున్నది.
ఇది మంచిగా తయారైందండి. అయితే దీన్ని 1 లీటర్ డబ్బా తీసుకున్నానండి. ఇది 8 లీటర్లు. అయితే 1 లీటర్ 7 లీటర్లు వాటర్ పోయాలండి దీంట్లో. 1 లీటర్ ఇది అయితే 7 లీటర్ ఇది వేయాలండి వాటర్. మొత్తం 8 లీటర్లు అవుతుంది. ఎందుకంటే డైరెక్ట్ లేదు మొత్తం వేస్తే మొక్కలు చనిపోతాయండి. దానివల్ల నేను ఈ విధంగా మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నేను దీన్ని వడపోసుకుంటున్నాను. ఇలా చూసారు ఎంత కలర్ ఉందో. అదే వైట్ ఉల్లిగడ్డ అనుకోండి, వైట్ కలర్ వస్తుంది. ఈ రెడ్ది కాబట్టి రెడ్ కలర్ వచ్చింది. చూసారా, మొత్తం నైట్రోజన్ ఉంటుందండి ఇందులో. ఇవ్వండి ఇలా ఇది ఇలా పోసుకున్నాక దీని నిండా వాటర్ నింపుకోవాలండి. ఇవ్వండి 1 లీటరు ఉల్లిపాయ అది వాటర్ని, తర్వాత దీని నిండా 8 లీటర్లు 7 లీటర్లు వాటర్ వేసుకున్నానండి. 2 మిక్సింగ్ చేసుకోవాలి. మిక్సింగ్ చేసుకున్నాక నేను స్ప్రే కొడుతున్నాను. ముందుగా ఇవ్వండి వంకాయ మొక్కలు. ఇవ్వండి వంకాయ మొక్కలకి ఎప్పుడు కూడా ఇట్లా ఆకు తిరిగేసి ఇలా కొట్టాలండి. ఎందుకంటే మీకు ఇందాక ఇది పైన బాగానే కనబడుతుంది, కింద పురుగు అనేది ఉంటుందండి, మనకు తెలియదు. దీనికైతే ఏం లేవు పురుగులు. ఇవ్వండి ఇలా కొట్టాలి. వంకాయ మొక్కకి ఎప్పుడు కూడా ఇలా తిప్పి ఆకుని తిప్పి ఇటు సైడ్ కొట్టుకోవాలండి. అంతే కదండి. మీకు ఇందాక చెప్పాను కదా, ఈ పసుపు ఆకు వచ్చిందంటే మొక్కల బలం లేనట్టు. అప్పుడు అంతేకాదండి, మొక్కల స్ప్రే అనే కాదండి, మొక్కలు మొదల్లో కూడా ఇలా వేసుకోవచ్చు వాటర్ని. మామూలుగా మీరు స్ప్రే లేకపోయినా కానీ ఒక డబ్బాతో తీసుకొని మొక్కల మొదల్లో వాటర్ వేసుకోవచ్చు అండి. లేదనుకుంటే స్ప్రే కొట్టుకోవచ్చు. 2 విధాలుగా వాడవచ్చు. ఇవ్వండి ఇది మల్బారీ. చూసారా, ఇంకా పండలేదు. ఇవ్వండి వాటరే కాదండి స్ప్రే. తర్వాత దీన్ని మన తొక్కు ఉంటుంది కదండి, ఇదిగోండి ఇప్పుడు వరకు ఈ వాటర్ స్ప్రే ఎలా చేయాలో మీకు చూపించాను. వాటర్ స్ప్రే అనే కాదండి, ఈ పొట్టు కూడా మనం పడేయకుండా మొక్కలకి ఏ విధంగా అరే నేను ఒకటి మర్చిపోయానండి, మీకు చూపిస్తాను. మన మిద్దె తోటలో పావురాలు పిల్లలు పెట్టిందండి. ఇక రండి చూపిస్తాను మీకు. ఇదిగోండి పావురం పిల్లలు పెట్టింది. ఇది 3వసారి అండి. ఇట్లా నేను ఊరికనే ఇది జాలి ఇలా పెట్టానండి, మిగిలిందని చుట్టేసి ఇలా పెట్టాను. అయితే దీన్ని పావురం అస్తమానం వచ్చి ఇది 3వసారి అండి ఇది పిల్లలు పెడతాం. అయితే ఇది చలిగాలి బాగా వస్తుంది, చలికాలం కదండి, దీనికి ప్రొటెక్ట్ ఉంటుందని ఇలా గుడ్డ కప్పానండి, చలియకుండా దానికి. మీరు కూడా మీ ఇంటి దగ్గర ఇలా పక్షుల్ని గూడు పెట్టినట్టయితే వాటిని సేఫ్గా కాపాడండి. ఇదిగోండి ఇది, దీన్ని పడేయవద్దండి. మనం వాటరే కాదండి, ఈ పొట్టు కూడా చాలా ఉపయోగపడుతుంది, మొక్కలకి చాలా పోషకాలు ఇస్తాయండి. ఇది ఏ విధంగా నేను మొక్కలకి ఇవ్వాలో మీకు చూపిస్తానండి, రండి. ఇదిగోండి ఇది ఇక్కడ ఇలా గొంతు తీసుకొని కొంచెం పక్క, మరీ మొదల్లో కాకుండా ఇలా కొంచెం గొంత తీసి ఇలా కప్పెట్టుకోవాలండి. పైన మళ్ళీ మట్టి ఇలా కప్పేయాలండి, అంతేనండి. అంతేకాకుండా మీకు చూపించాను కదా ఇందాక వాటర్ని ఎట్లా పోయాలో, మొదల్లో స్ప్రే కాకుండా వాటర్ని కొంచెం అలా మొక్కలు పోసుకోవాలండి, అంతేనండి. ఇలా మనం రోజుకు ఒక ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటే మన మొక్కలు చాలా ఆరోగ్యంగా ఉంటాయండి. నేను అందరికీ మరీ కోరి ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరు మొక్కలు పెంచాలండి. చూడండి, మనం కరోనా టైంలో డబ్బులుండి కూడా ఆక్సిజన్ లేక కొనుక్కోవాలనుకున్నా కానీ ఆక్సిజన్ దొరికేది కాదండి. అదే ఇలాంటి మొక్కలను మనం పెంచుకున్నాం అనుకోండి, మనిషికి ఆరోగ్యం వస్తుంది, ఆక్సిజన్ అనేది వస్తుంది. రానున్న దినాల్లో ముందు మనకు గాలి కూడా మనం కొనుక్కోవలసిన పరిస్థితి వస్తుందండి. అందుకని ముందుగా ప్రతి ఒక్కరు మొక్కలు పెంచాలని మరీ మీకు కోరుతున్నాను. ఇదేంటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.